Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. If the abscissa of points A, B are roots of that equation. Abscissa రెండవది ఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి. రెండు పాయింట్స్ ఏవైనా తీసుకోండి. ఏ ఆఫ్ ఒకదాన్ని x1 y1 తీసుకుంటున్నా, రెండో పాయింట్ బి ఆఫ్ x2 y2 తీసుకుంటున్నా. ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ని ఏమంటామంటే ఆబ్సెస్సా అంటాం. ఓకే, ఆబ్సెస్. రెండవ కోఆర్డినేట్ని ఏమంటామంటే ఆర్డినేట్ అంటాం. ఆర్డినేట్. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడంటే ఇఫ్ ద ఆబ్సెస్ ఆఫ్ ఎ పాయింట్స్ ఏబి ఆర్ రూట్స్ అనమాట. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి is equal 0. This is a quadratic equation. This equation have roots x1 x2 అనుకుంటాను. ఓకే, సరే. కాబట్టి ఇక్కడ మన ఆబ్సెస్సా అంటే ఇది x1 x2 అనేవి రూట్స్. దేనికి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్కి. సో అంటే సమ్ ఆఫ్ రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా అనమాట. అలానే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ని కనుక్కుంటాం, x1 ఇంటూ x2 సి బై ఏ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x1 ప్లస్ x2 అంటే మైనస్ బి బై ఏ, అంటే ఇది ఏ ఎక్స్ స్క్వేర్. ఏ అంటే 1 అనమాట, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2a, సి అంటే మైనస్ బి స్క్వేర్ కాన్స్టెంట్ చివరిలో ఉండేది. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి అంటే 2a డివైడెడ్ బై ఏ అంటే 1, అంటే మైనస్ 2a అనమాట. సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఎందుకంటే ఇవి నెక్స్ట్ చివరిలో ఉపయోగించుకుంటాం. ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫర్ విచ్ ఏబి హెస్ ఎ డయామీటర్. మన ఫైనల్ టార్గెట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో డయామీటర్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ సెంటర్ గుండా వెళ్తుంది అనమాట. ఈ డయామీటర్ గుండా పోయే సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోండి అంటున్నాడు. ఏ ఆఫ్ x1 y1 బి ఆఫ్ x2 y2. ఓకే, సో ఇప్పుడు x1 x2 మనకు అవసరం వస్తాయి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి. రెండు పాయింట్స్ తెలిసినప్పుడు x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. సో రెండు పాయింట్స్ తెలిసినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఇది అన్నమాట. సో డయామీటర్ ఆర్ ఎక్స్ట్రీమ్స్, ద టూ ఎండ్స్ ఆర్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ ఇది అన్నమాట ఫార్ములా. ఓకేనా, సరే. ఇప్పుడు మనకి x1 y1 అంటే సేమ్ ఇదే, x2 y2 కూడా సేమ్ అదే పాయింట్స్ ఇవి అనుకున్నాం. అయితే మల్టిప్లై చేస్తే x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, x ఇంటూ x2, మళ్ళీ మైనస్ x1 ఇంటూ ఎక్స్, అప్పుడు మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే అప్పుడు x1 ప్లస్ x2 వస్తుంది. x1 ప్లస్ x2 బదులు మైనస్ 2a రాయాలి అది. ఓకే, అట్లనే x1 ఇంటూ x2 వస్తుంది సి బై ఏ. సి అంటే ఇక్కడ మైనస్ బి స్క్వేరు, ఇక్కడ మైనస్ బి స్క్వేర్ బై ఏ అంటే 1, 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి మైనస్ బి స్క్వేర్. ఓకే, సిమిలర్లీ ఆర్డినేట్స్ ఆఫ్ ఏబి అంటే ఆర్డినేట్స్ ఏమంటాము, y1 y2 ఆర్ ఆర్డినేట్స్ ఆఫ్ ఏబి. ఓకే, సో ఆ రెండు మళ్ళీ మన ఈ ఈక్వేషన్కి రూట్స్ అన్నమాట. అప్పుడు మళ్ళీ సమ్ ఆఫ్ రూట్స్ y1 ప్లస్ y2. ఓకే, సో కాబట్టి y1 ప్లస్ y2 మైనస్ బి బై ఏ అంటే y కోఎఫిషియంట్ మైనస్ 2p బై ఏ అంటే x కోఎఫిషియంట్ 1 అంటే మైనస్ 2p. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ మైనస్ క్యూ స్క్వేర్ బై ఏ. సో అంటే మైనస్ క్యూ స్క్వేర్ వస్తుంది. సో ఇవన్నీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 2 పాయింట్స్ని తీసుకుందాం. లెట్ ఏ ఆఫ్ x1, y1, b ఆఫ్ x2, y2 are two given points. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా x1, x2 ఒక 2 రూట్స్ అని తీసుకుంటాం మన ఈక్వేషన్కి. x1, x2ని ఏమన్నాడు? ఆప్సెస్ అన్నాడు. కాబట్టి x1, x2 అనేవి తీసుకుంటున్నా. సో సిన్స్ x1 and x2 are two roots of the equation. Two roots of the equation ఏంటి? x square plus 2ax minus b square is equal to 0. then అయితే sum of roots ఫార్ములా చెప్పాను, x1 plus x2 ఫార్ములా యాక్చువల్గా మైనస్ బి బై ఏ. ఇక్కడ b అంటే ఎవరు? x కోఎఫిషియంట్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్, c అంటే మైనస్ బి స్క్వేర్. కాబట్టి మైనస్ బి బై ఏ, మైనస్ బి అంటే 2a డివైడెడ్ బై ఏ అంటే 1, అంటే మైనస్ 2a సార్ సమ్ ఆఫ్ రూట్స్. నెక్స్ట్ x1 ఇంటూ x2 సార్, x1 ఇంటూ x2 c బై ఏ. సో ఫార్ములా రాశాను కదా, సి అంటే మైనస్ బి స్క్వేర్, ఏ అంటే 1, డినామినేటర్లు 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఓకే, మరి ఇప్పుడు నేను ఆర్డినేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. y1, y2 ఆర్ ఆర్డినేట్స్, y కోఆర్డినేట్ని ఆర్డినేట్స్ అంటాం. ఓకే, సో సిన్స్ అంటే మనకు తెలుసు అని y1 అండ్ y2 ఆర్ two roots of the equation చెప్పండి ఏంటి రెండవ ఈక్వేషన్? y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ అయితే ఇక్కడ కూడా సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనుకుందాం. సో y square, this is a quadratic equation in y, కాబట్టి y square coefficient 1, y coefficient 2p, దాన్నే b అంటాం. సో కాన్స్టెంట్ cనే మైనస్ q స్క్వేర్ చివరిలో ఉండేది. అయితే y1 ప్లస్ y2 మైనస్ b బై ఏ మైనస్ b అంటే ఎంత? 2p డివైడెడ్ బై ఏ అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p. అలానే y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఎంత? మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై ఏ అంటే 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎస్, ఇప్పుడు మనము సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫర్ విచ్ ఏబి యాజ్ డయామీటర్. ఓకే, కాబట్టి ఏబి డయామీటర్గా కలిగిన సర్కిల్ ఈక్వేషన్ని రాస్తున్నాను. ఇక్కడ రాస్తుంది, దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, the equation of a circle for which AB as a diameter. సర్కిల్ ఈక్వేషన్ 2 పాయింట్స్ తెలిసినప్పుడు, సో x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y minus y1 into y minus y2 that is equal to 0. ఎస్, ఇది రఫ్ చేస్తున్నా. x1 ప్లస్ x2 అంటే మైనస్ 2a
x1 x2 అంటే మైనస్ బి స్క్వేర్. ఓకే, కాబట్టి ఎక్స్ మైనస్ x1 అంటే x1 ఇంకా డైరెక్ట్గా మల్టిప్లై చేసేసే ఎక్స్ని ఎక్స్తో ఎక్స్ని మైనస్ x2తో మల్టిప్లై చేయండి. x1 ఎక్స్తో x1 x2తో x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ x2. కాబట్టి ఫస్ట్ ఎక్స్ని ఎక్స్తో మళ్ళీ ఎక్స్ని x2తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ x1 ఎక్స్తో x1ని x2తో మల్టిప్లై చేయండి. ఓకేనా, చెప్పండి. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ x2 అంటే x x2. అదేవిధంగా మైనస్ x1 xతో మైనస్ x x2 x x1. ఓకే, నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ x1 ఇంటూ x2. ఇంకొకసారి చెప్తున్నా, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ x ఇంటూ మైనస్ x2 మైనస్ x x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ అదే రాశాను మైనస్ మైనస్ ప్లస్ x1 x2. ఇదే విధంగా వైని వైతో చేయండి. y ఇంటూ వై స్క్వేర్ y ఇంటూ మైనస్ y2 y2 అనమాట. ఓకే, నెక్స్ట్ మైనస్ y1 y అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ y1 y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఫస్ట్ ఆ రెండింటిని ఒక చోట రాద్దాం. ఎందుకంటే సర్కిల్ జనరల్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx 2fy ప్లస్ c లాగా. ఓకే, ఇప్పుడు ఎక్స్లు చూద్దాం. ఎక్స్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది ఎక్స్ ఉంది, ఇక్కడ ఉంది ఎక్స్. ఈ రెండిట్లో నుంచి మైనస్ని అలానే ఎక్స్ని కామన్ తీస్తే అప్పుడు x1 ప్లస్ x2 ఇంటూ ఎక్స్. ఎందుకంటే మైనస్ ప్లస్ అయిపోద్ది, మైనస్ ప్లస్ మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. మైనస్ x1 x మైనస్ x x2 ఇదే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైలు చూద్దాం. వైలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ, నెక్స్ట్ సో ఆ రెండిట్లో నుంచి వైని మైనస్ని కూడా కామన్ తీద్దాం. సో y1 ప్లస్ y2 వస్తుంది ఇంటూ పక్కన y. ఇంకా మిగిలినవన్నీ కాన్స్టెంట్స్. సో x1 x2 అలానే y1 y2 అవి కాన్స్టెంట్స్. x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ x1 ప్లస్ x2 సో మైనస్ 2a ఇంటూ పక్కన ఎక్స్ మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇదో ఇక్కడ మైనస్ 2p అనమాట ఇంటూ పక్కన y ప్లస్ x1 ఇంటూ x2 మైనస్ b స్క్వేర్ ప్లస్ y1 ఇంటూ y2 మైనస్ q స్క్వేర్ దట్ ఈస్ 0. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 2ax అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ 2py ప్లస్ మైనస్ 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 క్యూ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ రెండింటి నుంచి మైనస్ని కామన్ తీయచ్చు, బి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అలా ఏం చేయొచ్చు, ఇక్కడ వరకైనా స్టాప్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.